హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎప్పటికైనా ఎగిరిపోయే పక్షేనని, మీరు ఎప్పటినుండో ఎగిరిపోవాలని ట్రై చేస్తున్నారని, వైఎస్ఆర్‌సీపీని అభిమానించే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఈ ఆలోచన ఎలక్షన్ ముందే చేశారు కదా బాలినేని గారు. ఇప్పుడేమన్నా కొత్తగా వెళ్తానని చెప్తున్నారా ఏంటి? లాస్టు ఎలక్షన్ ముందు నుంచి నేను పోతా, నేను పోతా, నేను పోతాననే బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉన్నారు కదా పార్టీ వాళ్ళని. పోనీలెండి, ఇప్పటికైనా మీ కోరిక తీరింది. దెబ్బతో వైఎస్ఆర్‌సీపీకి దరిద్రం వదిలిపోయింది. ఇన్ని రోజులు పార్టీలో బలవంతంగా ఉన్నారని కూడా తెలుసు బాలినేని గారు. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పార్టీలు మారే నాయకులు పోతూ పోతూ ఆ పార్టీ నాయకుల మీద, అధినాయకుడి మీద బ్యాడ్‌గా మాట్లాడి వెళ్తారు ఎందుకు? అలా మాట్లాడకపోతే మీరు మారే పార్టీ అధినేతలు ఆ పార్టీలోకి రానివ్వరా ఏంటి? లేకపోతే వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ అవసరాల కోసం పార్టీ మారడం ఏంటి? వెళ్తూ వెళ్తూ ఆ పార్టీ వాళ్ళనే తిట్టడం ఏంటి? అయినా వీళ్ళని కాదు, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే పార్టీ అధినేతలను అనాలి. ఒక్క వైఎస్ఆర్‌సీపీ పార్టీనే కాదండి, ప్రతి ఒక్క పార్టీ అధినేతలు ఆలోచించాల్సిన విషయము. అరే! ఇన్ని రోజులు ఒక పార్టీలో ఉండి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఉండే వీళ్ళు ఆ పార్టీ అధికారంలో లేదనో, లేదంటే అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదనో, లేదంటే వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చలేదనో పార్టీ నాయకుల మీద అలిగి పుచక్కని ఇంకొక పార్టీలోకి మారిపోతారేంటి? కనీసం ఒక్కసారి కూడా ఆలోచించరా ఇలాంటి వాళ్ళ గురించి? పైగా ఇలాంటి వాళ్ళని ఆహ్వానించడానికి రెడీగా ఉంటాయి మిగతా పార్టీలు. ఈవెన్ వైఎస్ఆర్‌సీపీని కూడా అంటున్నా నేను. అరే! వీళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకునే వాళ్ళు, ఈళ్ళు ఇన్ని రోజులు ఆ పార్టీలోనే ఉన్నారు కదా, ఆ పార్టీ వాళ్ళనే ఇలా అంటున్నారంటే రేపు మన గురించి కూడా ఇలాగే బ్యాడ్‌గా మాట్లాడతారు కదా అనేసనని ఎందుకు ఆలోచించరు? ఏంటో ఈ జనాలు, ఈ రాజకీయాలు, ఈ రాజకీయ నేతలు నాకైతే అర్థం కావట్లేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, బాలినేని గారు నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ మిమ్మల్ని జగనన్న గౌరవించలేదని చెప్పారు కదా! పైగా ఎన్ని అవమానాలు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన గౌరవంతో ఉన్నారని మాట్లాడారు కదా బాలినేని గారు. అంత అగౌరవపరుచుంటే మీరు ఇన్ని సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉండేటోళ్ళా? ఎందుకండి ఇలా జగనన్న మీద బురద జల్లుతారు? ఇక ఉండలేక బయట వచ్చేసానని చెప్పారు కదా! ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందామా బాలినేని గారు? మీరు పార్టీ మారడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటైనది పొలిటికల్‌గాను, బిజినెస్ పరంగా గాను, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ పరంగా మీకు ప్రెషర్ ఉంది కదా బాలినేని గారు. దానికి జగనన్నని నిందించడం ఎందుకండి? మీకు వైఎస్ఆర్‌సీపీ నచ్చకపోతే మీకు నచ్చినట్లు, మీకు నచ్చిన పార్టీలో పోండి. దానివల్ల వైఎస్ఆర్‌సీపీకి కానీ, జగనన్నకి కానీ వచ్చే నష్టం ఏం లేదు కానీ మీరు ఇప్పుడు పార్టీ మారకపోతే మీకు, మీ అబ్బాయికి జైలుకి వెళ్తారు కదా బాలినేని గారు. మీకు, మీ ఫ్యామిలీకి టీడీపీ నుండి ప్రెషర్ ఉంది. దానికి కారణం మీరు ఈవీఎంల గురించి ఎలక్షన్ కమిషన్ పైన కేసు పెట్టడం. దానివల్ల ఎలక్షన్ కమిషన్‌కే కాదు, కూటమి నాయకులకి, ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు గారు మీరు గతంలో చేసిన కొన్ని లెక్కలు, వాటిలో ఉన్న కొన్ని బొక్కలు బయట తీశాడు. దానివల్ల మీకు, మీ అబ్బాయికి దూల తీరిపోతుంది. సో, అందుకు మీరు పార్టీ మారుతున్నారు. నెపం మాత్రం జగనన్న మీద వేసేస్తున్నారు. హ్మ్. ఇదేమన్నా న్యాయమా బాలినేని గారు? ఇక రాకండి బాలినేని గారు పార్టీకి. దయచేసి జగనన్న, మీకు కూడా నా రిక్వెస్టు, ఇలాంటి వాళ్ళని పార్టీకి మీకు దూరం పెట్టండి జగనన్న.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి లాగా పార్టీ కోసం, మీకోసం జైలే కాదు ప్రాణాలైనా ఇచ్చే నాయకుల్ని ఈ 5 ఇయర్స్‌లో గుర్తించి పార్టీని బలోపేతం చేయాలనేదే మా అందరి కోరిక. ఇలాంటి వాళ్ళని దయచేసి మాత్రం మళ్ళీ వస్తానంటే మాత్రం పార్టీలోకి రానివ్వకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్.